వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థుల కంటే అధిక మెజార్టీతో ఎంపీ అభ్యర్థులను గెలిపించాలి. బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. పీసీసీ చీఫ్ ఆదేశానుసారం ఇతర పార్టీల నాయకులను కార్యకర్తలను పార్టీలో చేర్చుకోవడం జరుగుతుంది. ఇక బీఆర్ఎస్ లో మిగిలేది ఆ నలుగురే. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన యాదవ యువ నాయకులు ఈరోజు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా యాదవ సోదరులకు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు ఆదేశానుసారం వివిధ పార్టీలకు చెందిన నాయకులను కార్యకర్తలను పార్టీలో చేర్చుకోవడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో చేరిన ఏ కార్యకర్తకైనా సముచిత స్థానం కల్పించి బాధ్యతలు కూడా అప్పగిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో కంటే ఎక్కువ మెజార్టీతో మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని, మహబూబ్ నగర్ మున్సిపాలిటీలోని 49 కౌన్సిలర్లను రాబోయే ఎన్నికల్లో గెలిపించుకోవాలని, సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. బీఆర్ఎస్ పార్టీలో కేవలం ఆ కుటుంబ సభ్యులే మిగులుతారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను బెదిరించి పీడించిన బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరు ఇక జైలు పాలు కాక తప్పదని పరిస్థితి అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, కాంగ్రెస్ నాయకులు ఎన్పి వెంకటేష్, మారేపల్లి సురేందర్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, సత్తూర్, చంద్రకుమార్ గౌడ్, సీజే బెనహర్, సుధాకర్ రెడ్డి, ముకుంద్ రమేష్, ఐఎన్టీయూసీ రాములు యాదవ్. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఎమ్మెల్యే ఎన్నికల కంటే కూడా ఎక్కువ ఓట్లు మనం తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. 2 పార్లమెంట్లు, నాగర్ కర్నూలు కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, 2 పార్లమెంట్లో కూడా భారీ మెజార్టీ తీసుకోవాలా. మిగతా పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఏదో కొద్దిమంది మినహాయించి అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వెళ్తామనుకుంటారు. అందరినీ కూడా చేర్చుకోమని చెప్పి పార్టీ పీసీసీ అధ్యక్షులు కూడా మాకు సంకేతం ఇచ్చిండ్రు. కాబట్టి పట్టణంలో ప్రతి వార్డులో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి. రాబోయే ఎంపీ ఎలక్షన్స్ కాదు, ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థల మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్స్ లో కూడా మనం 49 వార్డులకు 49 వార్డులు మనం గెలిస్తేనే మన పార్టీ బలోపేతమైనట్టు. ఆ దిశలో మీరు అందరూ ప్రయత్నం చేయాలా. మీరు చూస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులే పార్టీని వదిలి వలసపోతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కుటుంబం తప్ప ఇంకెవరు మిగిలిన పరిస్థితి లేదు. చాలా మందిని క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వాళ్ళని కాంగ్రెస్ పార్టీ ఆపుతుంది, చేర్చుకోవట్లేదు. కానీ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో చాలా మంది నాయకులందరూ కూడా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. కల్వకుంట్ల కుటుంబం మొత్తం కూడా జైలు పాలు కావడం ఖాయం. వాళ్ళు చేసిన అవినీతి కూడా వాళ్ళ బండారం అంతా బట్టబయలవుతా ఉంది. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు వాళ్ళు చేసిన అవినీతి పనులను ఒక్కొక్కటిగా వెలికి తీస్తా ఉన్నారు. వాళ్లకు వత్తాసు పలికిన స్థానిక నాయకులు కూడా జైలు పాలు కావడం ఖాయం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను పీడించుకొని దోచుకున్న ప్రతి టీఆర్ఎస్ నాయకుడు కూడా వాళ్ళ అవినీతి చిట్టా ఖచ్చితంగా బయటికి వస్తుంది, బయటికి తెస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈరోజు మిగతా నాయకులందరూ కూడా మేలుకొని ఆ జైలు పోయే బ్యాచ్ లో ఉండే నాయకులతో అంటి కాకుండా బయటికి వచ్చి ప్రజాక్షేమంలో, ప్రజా సంక్షేమం వైపు, ప్రజల సేవ కోసం కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని చెప్పి నేను ఆహ్వానిస్తా ఉన్నాను. మీ అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇది కోఆర్డినేట్ చేసిన మా మిత్రులు రమేష్ యాదవ్ గారు, ఇంకా మిగతా అందరి మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను.